నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైత్రం. విజయసాయిరెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కాకినాడ పోర్టుకు సంబంధించిన అంశం మీద ఆయన సిఐడి విచారణకు హాజరయ్యారు. హాజరైనటువంటి నేపథ్యంలో ఆయన బయటకు వచ్చి కేసుకు సంబంధించిన అంశం గురించి మాట్లాడుతూ ఏపీ రాజకీయాల గురించి కూడా డిస్కస్ చేస్తూ వచ్చారు. ఆయనకి అలాగే ఆ కేసుకు సంబంధించి సంబంధం పైన కూడా విజయసాయిరెడ్డి క్లారిటీ ఇస్తూ వచ్చారు. తనకి ఎలాంటి సంబంధం లేదు, కావాలని చెప్పేసి కొంతమంది వ్యక్తులు తన పేరును ప్రస్తావించి తన పేరును రాసి తను ఇరికించాలని చూస్తారని చెప్పేసి కూడా ఆయన కొన్ని కీలక కామెంట్స్ చేశారు. అలాగే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వైసీపీ పార్టీకి సంబంధించి కూడా విజయసాయిరెడ్డి కొన్ని కీలక సూచనలు అలాగే హెచ్చరికలు కూడా చేస్తూ వచ్చారు. వైసీపీ పార్టీకి సంబంధించిన భవితవ్యం పైన, ఆయన రాజీనామా వెనక ఉన్నటువంటి అంశాలపైన కూడా కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు విజయసాయిరెడ్డి. జగన్మోహన్ రెడ్డి చుట్టూరు ఒక కోటరీ ఉంది. ఆ కోటరీ చాలా ఇబ్బంది పెడుతూ ఉంది జగన్మోహన్ రెడ్డిని. జగన్మోహన్ రెడ్డి ఆ కోటరీ నుంచి బయటకు రాకపోతే రాజకీయ మనుగడే కష్టంగా మారే పరిస్థితి ఉంటుందంటూ కూడా విజయసాయిరెడ్డి చాలా కీలక ఆరోపణలు చేస్తూ వచ్చారు. అయితే ఇదే అంశం గురించి చాలాసార్లు చాలామంది వైసీపీ నేతలు మాట్లాడుతూ వచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఓడిపోవడానికి కూడా ఆ కోటరీనే కారణం అంటూ కూడా సాక్షాత్తు వైసీపీ ఎమ్మెల్యేలుగా పోటీ చేసినటువంటి వ్యక్తులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలందరూ కూడా మాట్లాడుతూ వచ్చారు. ఎందుకు విజయసాయిరెడ్డి అలాంటి కామెంట్స్ చేయడానికి గల కారణాలు ఏంటి? నిజంగానే వైసీపీలో అలాంటి పరిణామాలు జరుగుతున్నాయా? అలాంటి పరిణామాలు జరుగుతూ ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి వాటి నుంచి ఎందుకు తెలుసుకోవట్లేదు, వాటి నుంచి ఎందుకు బయటకు రావట్లేదు? ఈ అంశం గురించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. పురుషోత్తం రెడ్డి గారు, నమస్కారం. నమస్తే అశోక్ గారు. సో విజయసాయిరెడ్డి గారు చాలా కీలక నేత వైసీపీకి సంబంధించి. ప్రస్తుతం ఆయన రాజకీయాల్లో లేకపోయినప్పుడు కూడా ఆయన పేరైతే రాజకీయాల్లో ఎప్పటికీ ఉంటూ ఉంటుంది. ఈరోజు ఆయన చేసినటువంటి ఆరోపణలు వైసీపీ పార్టీకి సంబంధించి, ప్రధానంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన చుట్టూ ఉన్నటువంటి వ్యవహారాలకు సంబంధించిన ఆరోపణల్ని ఎలా చూడాలి? విజయసాయిరెడ్డి గారు వైసీపీని వీడారు. మనకు వైసీపీ నుంచి విజయసాయిరెడ్డి గారు వీడుతున్నప్పుడు మనం నంబర్ ఆఫ్ టైమ్స్ మాట్లాడుకున్నప్పుడు కూడా నేను చెప్పాను, విజయసాయిరెడ్డి గారి యొక్క ప్రాధాన్యత వైఎస్ఆర్సీపీలో తగ్గిపోతూ వస్తుంది. అది కూడా ఒక కారణమై ఉంటుంది. చాలా మంది ఏం చెప్పారు, బీజేపీ వెనకాల ఉంది, బీజేపీలో చేరడానికి, ఇట్లాంటి చాలా కారణాలు చెప్పుకొచ్చారు. కానీ అవన్నీ ఎన్నున్నాయో కానీ విజయసాయిరెడ్డి గారికి ప్రయారిటీ తగ్గింది పార్టీలో. అది కూడా ఒక బలమైన కారణం ఆయన వైసీపీ నుంచి వైదొలగడానికి అనే అంశం నేను ప్రస్తావించాను. అవును. దానికి ఆధారం కూడా ఏంటి, ఆయన సుదీర్ఘ కాలం పాటు పార్లమెంటరీ పార్టీ నేతగా పనిచేశాడు. ఒక్కసారిగా పార్లమెంటరీ పార్టీ బాధ్యతల నుంచి ఆయన తప్పించారు. ఆ తర్వాత ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్నారు. ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి నుంచి కూడా తగ్గించారు. అదేవిధంగా అనుబంధ అన్నిటికీ ఆయన ఇన్ఛార్జిగా ఉన్నారు, జనరల్ సెక్రటరీ హోదాలో. అది కూడా తగ్గించారు. అంటే 3 కీలకమైన బాధ్యతల నుంచి తప్పించారు. మధ్యలో ఉత్తరాంధ్రకి ఇన్ఛార్జిగా మళ్ళీ రిటైన్ చేశారు. బట్ అనుబంధ సంఘాలు అంటే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మినహాయించి అన్ని దాదాపు 1929 ఉన్నాయి. అన్నిటికీ ఆయన ఇన్ఛార్జ్ బాస్ రాష్ట్రానికి. అది పెట్టలేదు. పార్లమెంటరీ పార్టీ నాయకుడు పెట్టలేదు. పార్లమెంటరీ పార్టీ నాయకుడు సుబ్బారెడ్డి గారిని పెట్టారు. ఈ అనుబంధ సంఘాలకు ఇన్ఛార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని పెట్టారు. సరే, అది వాళ్ళ పార్టీ ఇష్టం. అంటే ఒక కీలకమైన 3 బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తి ఒకసారి 2 బాధ్యతలు తగ్గిపోతే ఆ మేరకు ఒకసారి ఫస్ట్ టైం అయితే 3 బాధ్యతలు తగ్గిపోయినాయి. ఒక సాధారణ పార్లమెంట్ సభ్యుడిగా లేకపోతే లోక్సభలో, రాజ్యసభలో పార్టీ నాయకుడు వరకే పరిమితమయ్యాడు ఆయన. కాబట్టి ఒక వెలుగు వ్యక్తి తగ్గించినప్పుడు సహజంగా అది ఆయన మీద ప్రభావం పడుతుంది అనేది, ఇది ఒక ఆయన వైదొలగడానికి బేస్ అది అని చాలా సందర్భాల్లో మనం చెప్పుకున్నాం. అది ఈ రోజు ఆయన మాటల్లో ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఇంతకుముందు ఆయన క్లారిటీ చేయలేదు. వ్యక్తిగత కారణాలు, రాజకీయాల పట్ల చేయగలిగింది చేశాను, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. బట్ ఇది అసలు కారణం అనేది ఈ రోజు మనకి ఇంకా ఇతర కారణాలు ఉంటే ఉండొచ్చు. కాబట్టి ఆ సందర్భంగా విజయసాయిరెడ్డి గారు చేసిన వ్యాఖ్యల్లో 2 కీలకమైంది. ఒకటి, నా మనసు విరిగిపోయింది కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాను, ఇక భవిష్యత్తులో ఎప్పుడు కూడా నేను వైసీపీ పార్టీలో చేరను. బట్ జగన్మోహన్ రెడ్డి గారు బాగుండాలని అప్పుడు ఎట్లా కోరుకుంటున్నాను, ఇప్పుడు అట్లే కోరుకుంటున్నానని చెప్పాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా బాగుండాలనే విషయంలో క్లారిటీ ఉంది. కానీ మనసు విరిగిపోయింది కాబట్టి ఇంతకుమించి మనం చేసేది కూడా ఏమీ లేదు కాబట్టి ఇంకా ఆ వెలుగునెత్తి ఇంకో బాధ్యత పోషించలేడు కదా ఆ పార్టీలో. అలాంటి పరిస్థితి లేదు. ఇంకొక పార్టీలో చేరతాడని అనుకో, ఎందుకంటే జగన్ గారు బాగుండాలని కోరుకున్న వ్యక్తి ఇంకో పార్టీలో చేరడు. ఆ రీత్యా చూసుకున్నప్పుడు విజయసాయిరెడ్డి గారు క్లారిటీ, ఇతర పార్టీలో చేరడు. బట్ వైసీపీ పట్ల అసంతృప్తినే వెళ్ళాడు. ఆయన ఇంకా చేరే పరిస్థితి లేదనేది మనకు ఈ రోజు కనపడిన అంశాల్లో కీలకంగా నాకు అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఒకటి ఎప్పుడు ప్రధానంగా మనం మాట్లాడుకునేది కోటరీ అనే అంశము జగన్మోహన్ రెడ్డిని చాలా ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. ఈ కోటరీకి సంబంధించినటువంటి ఇష్యూ ఇప్పటి నుంచి కాదు, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ఏడాది తర్వాత నుంచి ఇది చాలా పెద్ద ఎత్తున విమర్శలకి ఎత్తుకుంటూ వస్తుంది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రతి అంశం గురించి ఒక
ముఖ్యమంత్రి మాట్లాడాల్సినటువంటి వ్యవహారాలు, మంత్రులు మాట్లాడాల్సినటువంటి వ్యవహారాలు, అధికారులు మాట్లాడాల్సినటువంటి వ్యవహారాలు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్లు పెట్టి ఆయన మాట్లాడటము, అలాగే ఎమ్మెల్యేలు కావచ్చు, కీలకంగా ఉన్నటువంటి జిల్లాలకు సంబంధించిన అధ్యక్షులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కలవాలన్నా కూడా పడుతున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి తెలిసే చేశారా, లేదంటే ఆ కోటరీ ఇలాంటి క్రియేట్ చేసిందా? విజయసాయిరెడ్డి గారు చేసిన వ్యాఖ్యల్లో అత్యంత కీలకమైంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెద్ద చర్చనీయాంశం అవుతున్న అంశం ఏంటంటే ఈ విషయంలో విజయసాయిరెడ్డి గారి పట్ల కొంత సాఫ్ట్ కార్నర్ కూడా ఆ కేడర్ లో ఉంది. వారు చెప్పింది ఏంటి, నేను దూరం కావడానికి కూడా ఆయన చుట్టూ ఉన్న కోటరీలో కారణం, వాళ్ళు నన్ను దూరం చేశారు ఆయన చెప్పిన ఆర్గ్యుమెంట్. దాంతో పాటు ఆ కోటరీ ఆ పూజారులు ఆ పదాలు వాడారు. వాళ్ళు ఎవరు అనుకుంటే వాళ్ళు మాత్రమే జగన్ గారి దగ్గరికి వెళ్తారు, దేవుడి దగ్గరికి. వీళ్ళు ఎవరిని పంపించే పరిస్థితిలో లేరు, వాళ్ళకి నచ్చిన వాళ్ళని పంపిస్తారు, నచ్చని వాళ్ళని పంపరు. ఈ రెండో ఆరోపణ. మూడో ఆరోపణ అత్యంత ప్రమాదకరమైంది. ఆ పార్టీ సీరియస్ గా ఆలోచించాల్సింది నిజమైతే. వాళ్ళని మేనేజ్ చేయకపోతే అడుగు ముందుకెళ్ళారు. ఆయన ఏకంగా ఫైనాన్స్ చెప్పినాడు, ఇతరత్ర కాళ్ళు మొక్కడాలు చాలా చెప్పాడు ఆయన. ఇవన్నీ చేసి వాళ్ళని మేనేజ్ చేసుకుంటూ అడిగి పోతాం తప్ప లేకపోలేమనే ఆరోపణలు వారు చేశారు. దీంట్లో ఏది నిజం ఏది అబద్ధం అనేది పక్కన పెడితే, ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విజయసాయిరెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఎందుకు సంచలనంగా మారుతున్నాయంటే, సగటు కార్యకర్తల ఆలోచనలు ఆయన రిఫ్లెక్ట్ చేశాడు. ఇది వాస్తవం. ఆయన చెప్పిందంతా కరెక్టా తప్ప కాదు. ఎందుకంటే విజయసాయిరెడ్డి గారు కోటరీతో నేను హర్ట్ అయినాను, ఎవరు పోలేకపోతున్నారన్న మాట నిజానిజాలు కొంచెం పక్కన పెడితే, మొన్నటి వరకు ఆయన కూడా ఆ కోటరీలో భాగం కాబట్టి ఆయనకి సొంత అనుభవం కూడా దాంట్లో ఉంది. కాబట్టి కోటరీ అనేది మొదటి నుంచి ఏ పార్టీకైనా కోటరీ ఉంటుంది. ప్రతి నాయకుడికి తన చుట్టూ ఒక కోటరీ అనేది ఏర్పాటు చేసుకుంటారు. అది అవసరం కూడా, ఎందుకంటే అన్ని పనులు వాళ్ళు చేయలేరు కాబట్టి. బట్ ఆ కోటరీ లీడర్ కి బలం కావాలి తప్ప బలహీన పడకూడదు, ఆటంకం కాకూడదు. బలహీనపరచకూడదు, ఆటంకంగా మారకూడదు. ఈ కోటరీ అనేది మరింత అనుసంధానం చేసేట్టుగా ఉండాలి, అంతే తప్ప ఆటంకం కలిగించేట్టుగా ఉండకూడదు. కానీ జగన్ గారి చుట్టూ ఉన్న కోటరీ అనుసంధానం చేసే కోటరీ కాకుండా ఆటంకం కలిగించే కోటరీగా ఉందనేది విజయసాయిరెడ్డి గారి యొక్క అలిగేషన్స్. చాలా మంది పార్టీ శ్రేణుల్లో ఈ విమర్శ ఉంది. దానికి XYZ ఎవరైనా కారణం కావచ్చు. ఎందుకు వచ్చింది ఇది? విజయసాయిరెడ్డి గారు చెప్పింది నిజానికి. ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఆవిర్భావ దినోత్సవం. ఒక ఎమోషనల్ గా ఆ పార్టీ పుట్టింది, పెరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక తిరుగులేని నాయకుడికి రాష్ట్రంలో ఎదిగాడు. వాటన్నింటిలో ఎవరికి ఏం డిఫరెన్స్ లేదు. అయితే ఇది అంతర్గత విషయం, పార్టీకి సంబంధించి అడ్మినిస్ట్రేషన్. పార్టీ అడ్మినిస్ట్రేషన్ వైసీపీకి ఒక రెండు సవాళ్ళు ఎదుర్కొంటా ఉంది. ఒకటి, ఒక ప్రొఫెషనల్ పొలిటికల్ పార్టీ లక్షణాలు ఇంకా ఆ పార్టీ అలవర్చుకోవాలి, ఇది ఒకటి కనిపిస్తుంది. రెండో పాయింట్ కీలకంగా కనిపించేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో కార్యకర్తలకు అన్యాయం జరిగింది అనేది ఆ పార్టీలో ఉన్నటువంటి బలమైనది. ఈ రోజు కూడా అది కొనసాగుతుంది అనిపిస్తుంది. అయితే ఇక్కడ కార్యకర్త అనేది డెఫినేషన్ ఏంటి? ఇప్పుడు వైసీపీలో జగన్ గారి పక్కన వాళ్ళు మీరు ఎవరన్నా అడగండి, ఇంటర్వ్యూ చేసేటప్పుడు జగన్ గారు రోజుకు 200-300 మందిని కలుస్తున్నాడు, అలుపు లేక కలుస్తున్నాడు, ఒక రోజు మధ్యాహ్నం పూట భోజనం కూడా చేయలేకపోతున్నాడు. నిజం, ఈ అబద్ధం కూడా కాదు. రోజుకి 200-300 మందిని కలుసు. 200-300 అంటే ఒక నాయకుడు కాలంటే ఒక నిమిషం అనుకున్నా 3-4 గంటలు అవుతుంది. అంటే రొటీన్ అడ్మినిస్ట్రేషన్ పక్కన పెట్టి కేవలం వాళ్ళని కలవడానికి, ఫోటోలు తీసుకోవడానికి, పలకించడానికి ఇంతమందిని కలుస్తున్నా కూడా ఇంకా ఎందుకు అనుమానం? ఇది మౌలికమైన ప్రశ్న. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్త అంటే డెఫినేషన్ లేదు. అంటే నేను ప్రొఫెషనల్ పొలిటికల్ పార్టీ అంటున్నాను కదా, ఇదే కారణం. ఎందుకంటే ఎవరితో జగన్ గారు మాట్లాడాలి, ఎవరితో హలో చెప్పాలి. ఇప్పుడు హలో చెప్పే వాళ్ళకి, షేక్ హ్యాండ్ ఇచ్చే వాళ్ళకి, ఫోటో తీసుకునే వాడికి, చర్చించే వాడికి తేడా లేదు వైసీపీ. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఒక జిల్లాలో ఒక 19 అనుబంధ సంఘాలు ఉంటే దానికి ఒక అధ్యక్షులు, జిల్లా ఆఫీస్ బేర్స్, మొత్తం మీద జిల్లాకు ఒక 100 మంది, 150 మంది, 200 మంది యాక్టివ్ లీడర్షిప్ ఉంటారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కాకుండా వీళ్ళకి జగన్ గారు అసోసియేట్ కావాలి. జగన్ గారు అసోసియేషన్ ఎట్టుందంటే మొత్తం మాస్, ఎవడొచ్చినా ఒక కార్యకర్త అనుకుంటున్నారు. జై జగన్ జిందాబాద్, జై జగన్ అనేవాడు కార్యకర్త కాదు. అభిమానం ఉంటాడు, శ్రేయోభిలాష్ ఉంటాడు. బట్ కార్యకర్త అంటే ప్రజలకి, పార్టీకి అనుసంధానం చేసేవాడు, లీడర్ ఒక రకంగా. ఆ లీడర్షిప్ కి కలవడానికి ఇప్పుడు గందరగోళం ఎందుకు వస్తున్నారు? రోజు 200-300 కలిసిన ఇప్పుడు 200 రోజులు అయిపోయిందా ఓడిపోయి. ఈ 200 రోజులు 100 రోజులు అనుకున్న 100 మంది, రోజుకు 300 మంది అంటే 20,000 మందిని కలుసుకుంటాడు. 20,000 మంది పైన ఉన్నారు కార్యకర్తలు, వైసీపీలో ఉండరు. కానీ కార్యకర్తలు ఎంతమంది ఉంటారు? రాష్ట్రం అంతా కలిసి 200, 2,000, 3,000 ఉంటారు. నేను చెప్పిన కార్యకర్తలు యాక్టివ్ లీడర్షిప్. వాళ్ళు ఈ 100 రోజులు రోజుకు 10 మంది అనుకున్న కలిసి ఉండొచ్చు కదా. అంటే వాళ్ళెవరో వీళ్ళెవరో తెలియనటువంటి ఒక గందరగోళం వైసీపీలో. ఇది పరిష్కారం, ఈ రోగం పరిష్కారం కావాలి. ఫస్ట్ మందు
ఒక ట్రీట్మెంట్ బాగా జరగాలంటే ఫస్ట్ రోగ నిర్ధారణ జరగాలి. వైసీపీలో ఉన్న రోగం ఏంటి? కలవలేదన్నది వాస్తవం. అయితే వాళ్ళు ఎవరిని కలవాలి? ఆయన ప్రతి ఒక్కరిని కలవడాల్సిన అవసరం లేదు. అయితే ఇంకొక చర్చ ఉంది. ఎంతమంది అయినా జగన్నే కలవాలనుకుంటున్నారు. ఎట్లా సాధ్యం అవుతుంది? ఒక నాయకుడికి లక్షలాది మంది కలుస్తారు కదా, ఇది నిజం. కానీ దాంట్లో ఉన్న ఒక వాస్తవం ఏంటంటే, ఇప్పుడు అశోక్ గారు బేసిక్ గా జగన్ గారు ఇచ్చినన్ని పదవులు, లీడర్షిప్ లో పదవులు, అదేవిధంగా కార్పొరేషన్ పదవులు తీసుకుని వందలు, ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో ఇన్ని పదవులు దక్కల పార్టీ వాళ్ళు అన్ని పదవులు ఇచ్చినాడు. ఆయన ఎందుకు అసంతృప్తి? రెండు, వైసీపీలో ఉన్న చెడ్డ పేరు ఏంది? రెడ్లు మొత్తం రెడ్లు మేము చేసేసినాడు, అందరిని రెడ్లు పెట్టాడు అని చెప్పారు పైకి. అది దాంట్లో నిజంగా ఉంది, ఎక్కువ మందికి ఇచ్చాడు. కానీ రెడ్లంతా వ్యతిరేకంగా పనిచేసినాడు. ఈ ఉల్టాగా ఉంది కదా, రెడ్లకి హైయెస్ట్ ప్రయారిటీ ఇచ్చి కులం ముద్ర వేశారు, కానీ కింద రెడ్లందరూ వ్యతిరేకంగా ఉన్నారు. వేలాది మందికి పార్టీ పదవులు వచ్చినాయి, పార్టీ వాళ్ళందరూ అసంతృప్తిగా ఉన్నారు. ఏంది కారణం? దీన్ని వైసీపీ సీరియస్ గా ఆలోచించాల్సింది ఏంటంటే, నాకు అర్థమైనంత మేరకు దూరంగా చూసింది, జగన్మోహన్ రెడ్డి గారు అశోక్ అనే ఒక యాక్టివ్ వైసీపీ లీడర్ ని బాగా పనిచేస్తాడు 5 ఏళ్ళు. అందుకల్ల ప్రేమించి 100% ప్రేమ, మళ్ళీ తక్కువ ప్రేమ 100% ప్రేమతో మీకు ఒక కార్పొరేషన్ చైర్మన్, ఒక అడ్వైజర్ పోస్ట్ ఇస్తాడు. అశోక్ అనే ఆయనకి ఎంత ప్రేమను పంచాడో జగన్, అశోక్ అనే ఆయన కింద వాళ్ళకి దాంట్లో 1% కూడా ప్రేమను పంచట్ల. ఇది వైసీపీలో జరిగినటువంటి పెద్ద మిస్టేక్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అడ్వైజర్లుగా, మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా వందల మందికి అవకాశం ఇచ్చాడు. వీళ్ళలో 90% ఆఫ్ లీడర్షిప్ జగన్ ఎంత ప్రేమతో మీకు ఆ పదవులు ఇచ్చాడో దాంట్లో 10% కూడా ఆ తర్వాత కిందకి డెలివరీ చేయలేదు. దాంతో ఏమైంది? పదవులు ఇచ్చేసినావు, వాళ్ళు ఇవుని పట్టించుకోవట్ల, కింద ఎమ్మెల్యేలు కేడర్ను పట్టించుకోరు, మంత్రులు కేడర్ను పట్టించుకోరు. 90%, 10% బాగానే ఉండొచ్చు. దీనివల్ల ఏమైంది? ఇంక నువ్వు 1000 మందికి పదవులు ఇస్తే లాభం ఏంది? వాళ్ళు పట్టించుకోవట్ల కింద. జగన్మోహన్ రెడ్డి అందరిని ఎట్లా అడ్రస్ చేస్తాడు? చేయలేడు కదా. వేలాది మంది అడ్రస్ చేస్తాడు, వందలాది మంది జిల్లా నాయకులను ఆయన అడ్రస్ చేస్తాడు, ఆ వందలాది మంది వేలాది మంది కార్యకర్తలు అడ్రస్ చేయాలి. జగన్ గారి అడ్రస్ వరకు బాగుంది, ఆ కింద అడ్రస్ జరగదు. ఫలితంగా జగన్మోహన్ రెడ్డి గారికి కోటరీయే కాదు, విజయసాయి రెడ్డి గారు చెప్పింది పాక్షిక సత్యం. కోటరీయే ఆ 4-5 కాదు, ఆయనకి వాళ్ళ మీద కోపం ఉన్నట్టుంది. ఆ 4-5 కాదు, ఎమ్మెల్యేల స్థాయిలో ఉన్న వాళ్ళు, గతంలో మంత్రుల స్థాయిలో ఉండేవాళ్ళు, ఒక స్థాయి నాయకులు, కార్పొరేషన్ చైర్మన్, ఇట్లాంటి పొందిన వాళ్ళు ఎవరైతే 100 మంది ఉన్నారో, ముఖ్యంగా ఎమ్మెల్యే క్యాండిడేట్లు, ఎంపీ క్యాండిడేట్లు, అప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు, వీళ్ళే జగన్మోహన్ రెడ్డికి కేడర్ కి ఆటంకం 90%. కాబట్టి దీన్ని ఆయన సరిదిద్దాలి. అంటే దాన్ని సరిదిద్దాలంటే ఆయన ఏం సరిదిద్దాడు? చిలకలూరుపేట నుంచి గుంటూరుకి, గుంటూరు నుంచి విజయవాడకి ఇట్లా మార్చినాడు. ఇది ఎట్లా సాధ్యం అవుతుంది? కాబట్టి ఆ మార్పు కాదు, అలాగనే అందరినీ తీసేవాలన్నా అది సాధ్యం కాదు రాజకీయాల్లో. ఆయన ఇప్పుడు మామూలుగా మీరు షాప్కి వెళ్ళారనుకోండి అశోక్ గారు, ఒక కౌంటర్, ఒకే కౌంటర్ ఉంది అనుకోండి, వాడు విసుక్కుంటాడు, నిలబడవయ్యా రోడ్లు అంటాడు. 10 కౌంటర్లు పెట్టేసినారు అనుకోండి, ఏమవుతుంది? ఏది కాబట్టి అడిగి పోతావు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కోటరీ సంఖ్య పెంచుకోవాలి. 4 ఉన్నారు కదా, 10 మందిని పెట్టుకోండి, అందరూ భయపడి చేస్తారు. ఎందుకంటే ఈయన కాకపోతే ఆయన చెప్తాడు, ఆయన కాకపోతే ఈయన చెప్తాడు. ఎమ్మెల్యేలు అనుకోండి, ఎమ్మెల్యే ఒకడే కాదు, నియోజకవర్గానికి ఇంకొక 2-3 ఉన్నారు అనే పిక్చర్ ఏమని చెప్పండి, అన్ని సెట్ అవుతాయి. ఈ మార్పు చేయకుండా జగన్ గారు ఎంతమందిని కలిసినా పరిష్కారం రాదు. విజయసాయి రెడ్డి గారు చెప్పిన అంశం ఎందుకు ప్రయారిటీ వస్తా ఉందంటే, ఈ రోజు కూడా కార్యకర్తలు ఆ భయం ఉంది. పోరాడతాం, మళ్ళీ పోరాడతాం, గెలుస్తాం, మళ్ళీ కూడా మా పరిస్థితే కదా. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ, సరే మనసులో ఏముందో నాకు తెలియదు, కానీ దీన్ని అడ్రస్ చేసే ప్రయత్నం ఇంకా ఆయన చేయలేదు. బహుశా ఇంకా రాను ఏమన్నా చేస్తాడేమో చూడాల్సి. ఓకే, ఇక్కడ దాకా పాయింట్. ఎందుకంటే కార్యకర్తలకు ఇప్పుడు జగన్ని గెలిచిన 151 స్థానాలతో జగన్ గెలిచిన, 11 స్థానాలతో జగన్ ఓడిపోయినా కూడా ఇక్కడ ప్రజలందరూ చూశారు, జగన్మోహన్ రెడ్డినే చూస్తారు. ఎక్కడ ఎమ్మెల్యేలున్నా, ఎంపీలున్నా, మినిస్టర్లున్నా, ఎవరున్నా కూడా వాళ్ళకే టర్న్ అయ్యే ఓట్ బ్యాంక్ చాలా తక్కువ ఉంటుంది. దానికి సంబంధించిన అంశాలు కూడా మనం చూస్తాం. జగన్ టు కార్యకర్త, జగన్ టు ఓటర్కి సంబంధించి జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలకు సంబంధించో, ఈ రాజకీయాన్ని జరుగుతున్నటువంటి అంశాలు చూస్తే కొంతమంది ప్రధాన శక్తులు, వ్యక్తులు వైసీపీకి సంబంధించి డ్యామేజ్ జరుగుతుంది. విజయసాయి రెడ్డి గారు ఈరోజు కోట్ చేసింది కూడా వాళ్ళ స్వప్రయోజనాల కోసం పార్టీ వ్యవహారాలను తాకట్టు పెడుతున్నారు. వాళ్ళకి ఏదన్నా వేరే లాభాలను చూపించేసి జగన్మోహన్ రెడ్డిని కలవాలన్నా కూడా అది చేయట్లేదు. తద్వారా జగన్మోహన్ రెడ్డి నష్టపోతున్నాడు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళు చెప్పినటువంటి అంశాలనే విని ఇదే నిజం అనుకుంటున్నాడు, నిజాన్ని మర్చిపోతున్నాడని చెప్పేసి అంశాన్ని కూడా విజయసాయి రెడ్డి గారు చాలా పెద్ద ఎత్తున మాట్లాడుతూ వచ్చారు. గతంలో కూడా చాలామంది వైసీపీకి సంబంధించిన కీలక నేతలు కూడా కేతిరెడ్డి
రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, మరి కొంతమంది డైరెక్ట్గా బయటకు వచ్చి మాట్లాడారు. అవును, ఇది నిజం, వాస్తవంగా ఇలాంటి జరుగుతుంది, ఒక ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వ్యక్తులమే మేము జగన్మోహన్ రెడ్డిని కలవలేదనేటువంటి ఒక ప్రచారం చాలా పెద్ద ఎత్తున జరిగింది. అప్పుడు జరిగింది. ఇప్పుడు విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు ఆయన ఇప్పుడు చెప్తూ ఉన్నారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి తెలుసుకోలేకపోతున్నారు? జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవడంలో విఫలమయ్యారు. ఎందుకంటే 5 ఏళ్ల పాటు ఆయన పాదయాత్ర చేసి, అంటే 2014 నుంచి 2019 పాటు ప్రతిపక్షంలో ఉండి ఆయన విజయం సాధించడానికి ఎంత సాయశక్తిలా ప్రయత్నించారో మనం చూసాము, మనకు తెలుసు కూడా. ఎందుకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అలాంటి ప్రక్రియలు చేయలేకపోతున్నారు? ఆ కోటరి చుట్టూ ఎందుకు ఆగిపోయారు? ఇప్పుడు వైసీపీలో ఒక వరుస ఏంటంటే జగన్ క్యాడర్ మధ్య గ్యాప్ అంటున్నారు. ఇది శుద్ధ తప్పు. జగన్ క్యాడర్ ఎప్పుడు సెట్ కాదు. జగన్ లీడర్ క్యాడర్ ఇట్టుండాలి వరుస. జగన్ లీడరు క్యాడర్. ఇక్కడ జగన్ గారు డైరెక్ట్ గా క్యాడర్ అంటే సాధ్యం కాదు. వేలాది మందిని ఆయన అడ్రస్ చేయలేడు. లీడర్ అంటే ఎమ్మెల్యే కాదు. లీడర్ అంటే ఆయన చుట్టూ ఉన్న కోటరీ కాదు. ఇది మార్చుకోవాలి. లీడర్ అంటే ఎమ్మెల్యే, ఎంపీ, ఆయన చుట్టూ ఉన్న కోటరీ. ఇది కాదు లీడర్ అంటే. ఒక్కొక్క జిల్లాలో 50 మందో 60 మందో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కాకుండా లీడర్లు ఉంటారు. వాళ్ళందరూ లీడర్లు. ఒక్కొక్క జిల్లాకి ఇట్లాంటి వాళ్ళు 100 మంది ఉంటారు. ఒక నియోజకవర్గానికి 5 మంది 10 మంది ఉంటారు. 10 నియోజకవర్గం 50 మంది నుంచి 100 మంది ఎక్కువ అండి మా పాత జిల్లాల్లో. ఆ రకంగా రాష్ట్రం అంతా తీసుకుంటే ఒక 1500 మంది ఉంటారు యాక్టివ్ లీడర్షిప్ గా ఉండేవాళ్ళు, ఎమ్మెల్యేలు కాదు. ఈ 1500 మంది జగన్ గారు అసోసియేషన్ లో ఉండాలి. వీళ్ళతో ఆయన అసోసియేషన్ అంటే అర్థం ఏంటి? పలకరించడం కాదు. సమ్ ఎక్స్ కి వాళ్ళ ఎమ్మెల్యే మీద అభ్యంతరం ఉంటే ఆ ఎమ్మెల్యే పైన ఫిర్యాదు చేసే అవకాశం ఉండాలి. ఒక ఎంపీ మీద ఆ లీడర్షిప్ కి ఏదైనా అభ్యంతరం ఉంటే నాయకుడికి చెప్పే అవకాశం ఉండాలి. లేదా ఆ చుట్టూ ఉన్న కోటరీ మీద ఏదైనా అభ్యంతరాలు ఉంటే డైరెక్ట్ గా జగన్ గారికి వెళ్ళి పలానా కరెక్ట్ కాదని చెప్పే ఈ యాక్సెస్ లేదు. దీనివల్ల ఏమవుతుంది? కుచించుకుపోయింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఎప్పుడన్నారా కాంగ్రెస్ లో కానీ, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కదా, ఎన్ని విమర్శలు పోతున్నాయి ఎమ్మెల్యేల పైన, మంత్రుల పైన? పత్రికల్లో రాస్తున్నారు 10 నెలలకే. అంటే మమ్మల్ని పట్టించుకోలేదు మా ఎమ్మెల్యే కంప్లైంట్ జగన్ డైరెక్ట్ గా చంద్రబాబుకి వెళ్తున్నారు. మీరు 5 ఏళ్ల కాలంలో ఏ ఎమ్మెల్యే పైన మళ్ళీ ఎన్నికల 2 నెలల ముందు ఎమ్మెల్యేల పైన ఫిర్యాదు పోయినాయి, ఈయన మార్చండి ఆయన మార్చండి అని. ఆయన ఓపెన్ చేశాడు కాబట్టి. కానీ మొత్తం 5 ఏళ్ల టెన్యూర్ లో జగన్ గారి కిరణలో ఈ ఎమ్మెల్యే పైన ఫిర్యాదులు ఎక్కడైనా పోయినాయి ఆ రాష్ట్రంలో? పోలా. అంటే బాగున్నారనే? బాగలేదు. ఘోరంగా ఉన్నారు. 90% మంది ఎమ్మెల్యేలు క్యాడర్ని పట్టించుకోలేదు. కానీ పోలేదంటే అది యాక్సెస్ లేదు. ఇది ప్రధానమైన సమస్య. కాబట్టి ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మంత్రులకి చుట్టూ ఉన్న ఒక వ్యవస్థకి మీరు పూర్తి స్వేచ్ఛను ఇచ్చేసినారు. ఆ స్వేచ్ఛ కిందకి డెలివరీ కాలేదు. అది దుర్వినియోగం అయింది. కానీ అది దుర్వినియోగం అవుతుందన్న విషయం ఆయనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే కంప్లైంట్ల బదులు తెలుస్తాయి. ఇప్పుడు జిల్లాల పర్యటనకు వచ్చినప్పుడు ఒక 10 మంది పోయి ఎమ్మెల్యే మీద కంప్లైంట్ చేశారనుకోండి, ఏమైంది అని అడుగుతాడు. అసలు కంప్లైంట్ రాకపోతే బాగుంది అనుకున్నాడు. కాబట్టి ఆయన వైడర్ యాక్సెస్. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కేవీపీ రామచంద్రరావు ఉండేవాళ్ళు, ఆయనకు కోటరీ ఉండిందా లేదా? ఉనింది. రాజశేఖర రెడ్డి గారిని కోటరీ డిసైడ్ చేస్తున్న చెడ్డ పేరు ఆయనకి లేదు. ఇక్కడ కోటరీ డిసైడ్ చేస్తుందని నిజానికి రాజశేఖర రెడ్డి గారు. అదే నా పాయింట్ కూడా. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు కేవీపీ రామచంద్రరావు గారిని రాజశేఖర రెడ్డి గారి ఆత్మని ఎంత ప్రలోభ పెట్టినా చాలా మంది ఉంటారు. ఎప్పుడు కూడా డిసిషన్స్ మేక్ బై వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకుంటారు, కానీ ఎప్పుడు కూడా కేవీపీ గారు తీసుకునేవారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? డెసిషన్స్ జగన్ తీసుకున్నా కూడా దాన్ని ప్రొజెక్ట్ చేసేది ఎవరు? కోటరీ ప్రొజెక్ట్ చేస్తున్నట్టు బయటకు వస్తుంది. దాని ద్వారా పార్టీ నష్టపోతుంది, జగన్ నష్టపోతున్నాడు కదా. బేసిక్ గా రాజశేఖర రెడ్డి గారి కోటరీ మాట ఎంత తిన్నాడో అంతకన్నా తక్కువే అయినాడు జగన్మోహన్ రెడ్డి గారు కోటరీ మాట. చాలా మంది ఏమనుకుంటారు, అంత కోటరీ ఏం చెప్తే జరిగింది. అదేం జరగదు. ఆయన వ్యవహార శైలి చూసినప్పుడు ఆయనే డిసైడ్ చేస్తాడు. సమస్య ఏంటంటే అట్లా ప్రొజెక్ట్ అయిపోయింది, మొత్తం కోటరీ నిర్ణయిస్తా ఉందని. పాయింట్ ఏంటంటే జగన్ గారి మైనస్ ఏంటంటే ఆయన కోటరీ ఊరంటే వాళ్ళు చెప్పేస్తే ఈల్డ్ అయిపోవడం ఉండదు. ఆయన నచ్చితేనే చేస్తాడు. ఆ క్లారిటీ ఆయనకు ఉంది. కాబట్టి ఎక్కడ ప్రాబ్లం ఏంటంటే, మీరు ప్రేమతో ఇచ్చినటువంటి కోటరీ, మీరు ప్రేమతో ఇచ్చిన ఎమ్మెల్యేలు, మీరు ప్రేమతో ఇచ్చిన ఎంపీలు, ఆ ప్రేమ కింద డెలివరీ కాలేదన్న విషయం ఆయనకు తెలియదు. అశోక్ కి పదవి ఇచ్చాను ఆయన చూసుకుంటున్నాడు అని అనుకున్నాడు. ఆయన అశోక్ మొత్తం రివర్సల్ చేస్తున్నాడు, ఎవరిని పట్టించుకోవాలా. కానీ జగన్ గారు ఏం చేసి ఉండాలి? అశోక్ అనే వ్యక్తి పట్టించుకోలేదన్న విషయం ఓ పురుషోత్తం ఎల్లయ్యో పుల్లయ్యో ఆయన కంప్లైంట్ చేస్తే తెలుస్తుంది. మమ్మల్ని రానిరు కదా, అశోక్ రానిడు కదా, సమస్య అది. కాబట్టి ఇక్కడ ప్రాబ్లం వస్తా ఉంది. కానీ జగన్ గారు కొంత డోర్స్ ఓపెన్ చేసి ఇప్పుడు జిల్లాలకు వస్తారు అశోక్ గారు. నేను రాజశేఖర రెడ్డి గారిని చూశాను, రోసయ్య గారు అంటే దగ్గరకు కాదు దూరంగా చూసినాను. ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఎయిర్పోర్ట్ కు వస్తే 100 మంది పోయి వెల్కమ్ చెప్పేవాళ్ళు. జగన్ గారు వస్తే ఆ ప్రసక్తే ఉండదు. ఎమ్మెల్యే లేకపోతే ఎమ్మెల్యే కొడుకు, ఎమ్మెల్యే కూతురు, ఎవరు ఉండరు. అప్పుడు ఆయన కంప్లైంట్ ఎట్లా పోతాయి? పోదు.
కాబట్టి ఆయనకి ఫిర్యాదులు అందలేకపోవడం వల్ల ఆయనకి తెలియదు సమాచారం. ఇదే ఓకే. ప్రపంచం అనుకున్నాడు. ఉమ్, సహజంగా కోటరీ తప్ప ఎవరిని ఇప్పుడు రోజు మీరే మాట్లాడుకుంటా ఉంటే నేను చెప్పింది మీరు వింటారు. అవును. మీకు ఇంకో సమాచారం తెలియదు కాబట్టి ఇంకే స్వార్థం కాదు. ఉమ్, కాబట్టి 10 మందితో మీరు ఇంటర్వ్యూ చేశారనుకోండి, 10 రకాల అభిప్రాయాలు మీకు వస్తాయి. నన్ను ఒకరిని ఇంటర్వ్యూ చేసి నేను చెప్పింది మీరు చెప్పింది నాకు అవుతుంది. అవును. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రోజు పరిమితమైన సంఖ్యతో మాట్లాడడం వల్లనే ఈ సమస్య వచ్చింది. ఆ పరిమితమైన సంఖ్యని పెంచాలి. పెంచేస్తే అన్ని సమస్యలు లిటిల్ బిట్ పరిష్కారం అయిపోతాయి. ఉమ్, విజయసాయి రెడ్డి గారు చెప్పిన యాంగిల్లో ఆ ఉద్దేశం ఆయన ఏదో నాకు తెలియదు కానీ ఆయన కోపంతోనే చెప్పుంటాడు. ఉమ్. ఎందుకంటే ఆయన కోటర్లో కూడా చెరవలు ఉన్నాడు కాబట్టి ఏం చేస్తాడు నీకు తెలుసు కాబట్టి ఉన్నాడు ఆయన ఆయన కూడా చెప్పుంటాడు. నెంబర్ టూ గా చాలా కాలం పాటు ఉన్నాడు కదా. ఉన్నాడు కాబట్టి ఆయనకి కూడా తెలుసు ఏం చేస్తుంటారని. కానీ అంటే కోటర్లో ఉండే వాళ్ళే వెనక్కి రావాల్సిన పరిస్థితి వచ్చిందంటే కింద వాళ్ళ పరిస్థితి ఏంది? డెఫినెట్ అదే నా కాబట్టి పాయింట్. ఖచ్చితంగా విజయసాయి రెడ్డి గారు లేవనెత్తిన అంశం సగటు కార్యకర్తల్లో ఉన్నటువంటి అభిప్రాయమే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా దాన్ని నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు చాలా రివ్యూ చేస్తున్నారు, చేయకుండా ఏం పోవట్లేదు. బట్ రోగం కరెక్ట్ గా అర్థం చేసుకొని ట్రీట్మెంట్ తీసుకోవాలి. ట్రీట్మెంట్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ట్రీట్మెంట్ కన్నా ముందు రోగం నిర్ధారణ చేసుకోవాలి. ఎందుకు వచ్చింది ఈ సమస్య, ఎక్కడ వచ్చింది, కదా. ఆ తప్పుని సరైన ఐడెంటిఫై చేస్తే ఏరే రూట్ లోకి వెళ్ళిపోతారు. దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. ఎక్కువ మందిని జగన్ గారి అలసిపోతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు. దానివల్ల లాభం ఉంది. ఇంత కష్టపడినా మరి ఆయనకి ఏమనిపిస్తుంది, ఇంతమందిని కలిసినా మళ్ళీ ఏంది గోవాలనుకుంటాడు. అట్లా కాకుండా ఎవరిని కలవాలి, ఎవరితో కలవాలి, ఫస్ట్ ఎవరిని కలవాలి, సెకండ్ ఎవరిని కలవాలి, ఎక్కడ లోపం జరిగింది అనేది ఆయన ఐడెంటిఫై చేసుకోకుండా ఉంటే మాత్రం కిందకి ఆయన ఎంత మారినా కూడా ఆయన మారినట్టయితే జనం అనుకోరు. ఓకే. ఈ మార్పు అయితే ఖచ్చితంగా వైసీపీలో రావాలి. సాయిరెడ్డి గారు చెప్పినట్టు కాకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ స్ట్రెంథన్ చేయాలంటే ఈ మార్పులు ఖచ్చితంగా జరగాలి వైసీపీ పార్టీలో. ఆయన రెగ్యులర్ గా ఈ మధ్య పులివెందులకు వెళ్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా మారుతాడు. ఎందుకంటే పులివెందుల వాళ్ళు మామూలుగా ఉండరు. పక్కన ఉండేవాడిని బట్టి చెప్తారు, ఫస్ట్ ఈయన్ని తీసేయండి అంటారు. ఎందుకంటే పులివెందుల వాళ్ళకి కడప వాళ్ళకి ఆ కల్చర్ ఉంది, వాళ్ళు ఏమి వినరు. జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని రోజు వాళ్ళని కలవలేదు కాబట్టి వాళ్ళు చెప్పలేదు. ఇప్పుడు కలుస్తున్నాడు కదా, ప్రతి సందర్భంలో కంప్లైంట్లు పోతానే ఉన్నాయి. ఈయన పైన చేస్తున్నారు. కాబట్టి ఇంకా నియోజకవర్గాల స్థాయికి వచ్చాయంటే ఆయన వెళ్తాడు. రెండో జగన్మోహన్ రెడ్డి గారికి సమాచారం కరెక్ట్ గా వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్ స్టెప్స్ తీసుకుంటాడు. అది కూడా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా విజయసాయి రెడ్డి గారు చెప్పిన అంశాలన్నింటినీ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్ గా తీసుకుంటున్నాడు. విజయసాయి రెడ్డి గారి ప్రకటన, విజయసాయి రెడ్డి గారి మాటలు ఖచ్చితంగా వైసీపీలో సంచలనానికి దారితీస్తాయి. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయాలు ఉన్నాయి కాబట్టి ఇంకొంచెం లోతుగా చర్చిస్తారు. అంటే విజయసాయి రెడ్డి గారి పట్ల ఆయనకి ఏదో ఇంతకు మించి ఆయన సేవలు వద్దనుకున్నాడేమో, ఇట్లాంటివి ఉన్నాయేమో, బహుశా ఆయన పక్కన పెట్టాడు. ఆయన్ని ఎవరో చెప్తే చెప్పుడు మాటలు పక్కన పెట్టిన వ్యక్తి అయితే నేను అనుకోను. బట్ విజయసాయి రెడ్డి గారికి ప్రయారిటీ తగ్గింది కాబట్టి ఆయన పక్క వెళ్ళాడు అనేది క్లియర్ గా ఈ రోజు మాటల్లో అర్థం అవుతుంది. అదే అర్థమైపోయింది. ఆయన చెప్పేశాడు కదా, నాకు ఎప్పుడు కూడా జగన్ మీద వ్యక్తిగతంగా గ్రడ్జ్ ఏం లేదు, వ్యక్తిగతంగా ఆయన ఏదో చేయాలని లేదు, కానీ నాకు అక్కడ కొంచెం గ్యాప్ వచ్చింది నాకు జగన్కి మధ్య, సో ఇంకా నేను ఉండదలుచుకోలేదని చెప్పేసి ఆయన చాలా క్లియర్ కట్ గా చెప్పారు. గ్యాప్ అంటే బాగుండేది, మనసు విరిగిపోయింది అన్నాడు. మనసు ఎందుకు విరిగిపోయింది అంటే నన్ను మొత్తం క్లోజ్ చేసేస్తారు. నేను ముందు చెప్పాను కదా, 3 కీలక పాత్రలు 3 తీసేసిన తర్వాత ఇంకా ఏం చేస్తారు ఆయన కూర్చొని అక్కడ. అదే ఆ విరగొట్టడానికి వెనక కూడా ఎవరు ఉన్నారనేది మరి ఆయన పేర్లు అయితే పేర్లు కదా ఆడ అనుకున్నా 4-5 పేర్లు చెప్పకుండా చెప్పాడు. అందరికీ అర్థమైంది, వైసీపీ కార్యకర్తలకు అర్థమైంది, మీకు అర్థమైంది, నాకు అర్థమైంది. కాకపోతే మనం ఆ పేర్లు చెప్పలేదు కానీ మనం ఎందుకు పంచాయతీ అని మనం చెప్పట్లేదు తప్ప, ఉన్న 4-5 పేర్లు చెప్పడం పెద్ద సమస్య ఏం కాదు. అది జగన్ గారికి కూడా తెలుసు వాళ్ళ మధ్య గ్యాప్. కాకపోతే ఇట్లాంటి చర్యలన్నీ వైసీపీని ఏం బలహీనపరచదు. విజయసాయి రెడ్డి గారు ఎవరో ఒకరు మాట్లాడితే కదా ఆయనకు తెలిసేది. కాబట్టి ఇట్లాంటి ప్రతి చర్యలు అనేది జగన్మోహన్ రెడ్డి గారు మరింత మార్చుకోవడానికే ప్రయత్నిస్తాడు. దాన్ని స్ట్రెంథన్ చేసుకునేదానికి ఖచ్చితంగా చేస్తాడని నేను నమ్ముతున్నాను. ఓకే సార్, చూద్దాం మరి దీనికి సంబంధించి సాయిరెడ్డి గారు చెప్పినటువంటి అంశాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఏమైనా చేంజ్ చేస్తారా లేదని. థ్యాంక్ యూ పురుషోత్తం రెడ్డి గారు. ఇది పురుషోత్తం రెడ్డి గారితో ఈరోజు విజయసాయి రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించిన స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజాచైతన్యం.